తెలంగాణ స్టైల్ చేపల పులుసు చేసుకుందామండి. 1 కేజీన్నర చేపలు తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత పక్కన తెలంగాణ స్టైల్ అంటే పొయ్యి మీద కొంచెం అవి ఆనియన్స్ పొయ్యి మీద పెట్టి కాలనివ్వాలండి. కాలిన తర్వాత మరొక కడాయి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఆ కడాయిలో కొంచెం ధనియాలు 1 టీ స్పూన్ వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత అవి పక్కకు తీసుకోవాలండి. అవి పక్కకు తీసుకొని అవి వేగనివ్వాలండి. వేగిన తర్వాత జీలకర్ర, మెంతులు, జీలకర్ర కూడా టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేయాలండి. వేసుకున్న తర్వాత కొంచెం మెంతులు 15 మెంతులు అట్లా వేసుకోవాలండి. అవి దూరగా వేయించాలి. వేగిన తర్వాత మళ్ళీ గసగసాలు కూడా 1/2 స్పూన్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత అవి దూరగా వేగిన తర్వాత అవి కూడా పక్కకు తీసుకోవాలండి. అవి కొంచెం ఇట్లా చిటపట అనాలండి. అన్నంత వరకు వేగనీయాలి. కొంచెం చిటపట అంటున్నప్పుడు తీసేయాలండి. తీసిన తర్వాత ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అవి కూడా కొంచెం దూరగా వేయించాలండి. అవి దూరగా వేగిన తర్వాత కొంచెం కలరు గోల్డ్ కలర్ రావాలండి. గోల్డెన్ బ్రౌన్ కలరు కొబ్బరి ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనీయాలి. లేకపోతే కొంచెం పొయ్యి మీద అయినా పెట్టుకొని వేయించుకోవచ్చు అండి. కడాయి కంటే కొంచెం పొయ్యి మీద ఇట్లా ఒక్క మంట ఇట్లా తగిలితే చాలు. అవి వేగిన తర్వాత అవన్నీ కలిపి ఆనియన్ కూడా మీద పొట్టు తీసి క్లీన్గా ఉండాలండి. అది ఆనియన్ మిక్సీ కట్టిన తర్వాత మసాలా అన్నీ మిక్సీకి అయిన తర్వాత ఆనియన్ వేయాలండి. ఆనియన్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ అయిన తర్వాత ఒక కడాయి ఉంచుకోవాలండి. చేపల పులుసుకి కడాయి వెడల్పుగా ఉండాలండి. ఆ కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. చేపల పులుసుకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగా మంచిదండి. తర్వాత అది చేపల పులుసులో కొంచెం ఇది మనం ముందుగా మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ అండి. ఆ పేస్ట్ని ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనియాలండి. ఉడికిపోయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదండి. పైకి వచ్చేంత వరకు ఉడకనిచ్చిన తర్వాత కలుపుతూనే ఉండాలి. మళ్ళీ అడుగంటుతుందండి. లేకపోతే మళ్ళీ కొంచెం పెట్టి 5 మినిట్స్ పెట్టాలి. మళ్ళీ 5 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత మళ్ళీ ఆయిల్ పైకి వస్తుంది చూడండి. పైకి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు వేసిన తర్వాత కలపాలండి. పసుపు వేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం కారం పొడి, చేపల పులుసులో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసినానండి నేను. వేసిన తర్వాత మళ్ళీ బాగా కలపాలండి. అడుగంటుతుంది, కలుపుతూనే ఉండాలి, ఆపొద్దు. మళ్ళీ కొంచెం 1 నిమిషం ఆగిన తర్వాత 1 నిమిషం మూత పెట్టి కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చింతపండు నానబెట్టుకున్నాం కదండి మనము. 1 కప్పు చింతపండు గుజ్జు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలపాలి. గడ్డల్లాగా లేకుండా స్మూత్గా అవుతుంది. కలిపిన తర్వాత మనము సాల్ట్ వేసుకోలే కదండి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చేపల పులుసులో. అది కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చిందండి. మూత ఓపెన్ చేసి చూస్తే తర్వాత మళ్ళీ కలపాలండి. కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇందాక మనం మిక్సీకి వేసుకున్నది ఉంటుంది కదండి, మిక్సీ జార్ని కడిగి ఆ వాటర్ వేసుకోవాలి. కొంచెం చింతపండు గుజ్జుది కూడా మిగిలింది, అది 2 కలిపి నేను. వేసిన తర్వాత మళ్ళీ కలపాలి. కలిపిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్ ఐ2 లేదా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మనకి ఎంత ఉందో, గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నార్మల్గా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి ఉంచుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం చూసుకోవాలండి. మన గ్రేవీ తిక్కుగా ఉందా లూజ్గా ఉందంటే, లూజ్గా ఉంటే ఇంకా కొంచెం మరగనియాలండి. నాది కొంచెం లూజ్ ఉందని కొంచెం మరగనించిన తర్వాత చూసుకున్నాక మళ్ళీ కరివేపాకు వేయలేదు నేను ఇందాక, అందుకే ఇప్పుడు వేస్తే బాగుంటుంది స్మెల్ అన్నట్టు ఇప్పుడు వేసిన. మళ్ళీ మూత పెడుతూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలని మన గ్రేవీ తిక్కునేసి వచ్చేంత వరకు. నాది కొంచెం తిక్కుగా వచ్చిందండి. తర్వాత ఫిష్ ముక్కలు వేసుకోవాలండి. కొంచెం మనం తలకాయ అవన్నీ ఉంటాయి కదండి, అవి గట్టివి కదా, అవి కింద వేసుకోవాలి. ఇవి మెత్తగా ఉండేటివి పైన వేసుకోవాలండి. ఇట్లా పైన వేసుకున్న తర్వాత అవి ఒకటొకటి వేసుకొని నిదానంగా చూసుకోవాలండి. నిదానంగా కలపాలి. ముక్క విరిగిపోకుండా కలపాలండి. ముక్క కొంచెం చేసినా విరిగిపోతుందండి, మళ్ళీ మొత్తం బాగుండదు టేస్టు. తర్వాత కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఉడుకుతున్నప్పుడు మనం గంటెతో అస్సలు పెట్టొద్దండి. గంట పెడితే మళ్ళీ ముక్క ఇరిగిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దామండి. మళ్ళీ
మీడియం కొంచెం ఉడికిన తర్వాత ఒక 10-15 మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించిన తర్వాత ఇంకా మనకు ఒక 5 మినిట్స్ అయితే దింపుతాం. అనగా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆగితే చేపల కర్రీ రెడీ అండి.